అందరికీ నమస్కారం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కెమికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఒక మంచి గవర్నమెంట్ PSU ఆపర్చునిటీ వచ్చింది. ఈ వీడియోలో ఫ్యాక్ట్ ఇంజనీర్ కెమికల్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్యాక్ట్ అంటే ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థ. కెమికల్ మరియు ఫర్టిలైజర్ రంగాల్లో ఫ్యాక్ట్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఇంజనీర్ కెమికల్ పోస్టుల కోసం కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ పై ఉండగా అర్హత ఉన్న ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా రిటన్ ఎగ్జామ్ లేకపోవడం ఈ రిక్రూట్మెంట్ యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ వీడియోలో నోటిఫికేషన్ ఓవర్వ్యూ, వేకెన్సీ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సాలరీ డీటెయిల్స్, సెలెక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్యాక్ట్ సంస్థ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ No. 03/2026ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్ కెమికల్ పోస్టుల భర్తీ చేపడుతోంది. ఈ రిక్రూట్మెంట్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ అడ్హాక్ బేసిస్ పై నిర్వహించబడుతుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. అంటే ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ అని చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో షిఫ్ట్ డ్యూటీస్ ఉండటంతో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ మరియు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. PSU సెక్టర్లో కెరియర్ ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా రిటన్ ఎగ్జామ్ లేకుండా వాక్-ఇన్ సెలెక్షన్ ద్వారా నియామకాలు జరగడం వల్ల చాలా మంది అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ఉపయోగపడే అవకాశం ఉంది. అర్హతలు ఉన్నవారు తప్పకుండా అప్లై చేయడానికి ప్రయత్నించాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీర్ కెమికల్ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఫ్యాక్ట్ సంస్థ మొత్తం ఖాళీల సంఖ్యను నోటిఫికేషన్లో ప్రకటించలేదు. సంస్థ అవసరాలను బట్టి ఒక ప్యానెల్ను సిద్ధం చేస్తుంది. భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు ఆ ప్యానెల్ నుండి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వేకెన్సీ సంఖ్య ప్రకటించకపోయినా ఈ రిక్రూట్మెంట్ను నిర్లక్ష్యం చేయకూడదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, సెయింట్, OBC, NCL, EWS మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుంది. రిజర్వేషన్ ప్రయోజనాలు పొందాలనుకునే అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్స్ సమర్పించాలి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేయవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఇది మంచి కెరియర్ ఆపర్చునిటీగా చెప్పవచ్చు. PSU ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే వారికి కూడా ఇది ఉపయోగకరమైన అవకాశం. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 4 జూన్ 2026న విడుదలైంది. అదే రోజు నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ను 18 జూన్ 2026 ఉదయం 11 గంటలలోపు పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్ అవకాశం ఉండదు. కాబట్టి చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం మంచిది. వాక్-ఇన్ సెలెక్షన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 18 జూన్ 2026 ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు సమయానికి ముందుగానే వెన్యూకు చేరుకోవాలి. అవసరమైతే వెరిఫికేషన్ ప్రక్రియ తరువాతి రోజులకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ తేదీ మరియు వాక్-ఇన్ తేదీ రెండూ చాలా ముఖ్యమైనవి. అందువల్ల ఇప్పటి నుంచే అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడం మంచిది. ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు ఉండాలి. ఈ వయస్సును 1 జూన్ 2026 నాటికి లెక్కిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు 1 జూన్ 2000 నుండి 31 మే 2008 మధ్య జన్మించి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంది. SC మరియు సెయింట్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. OBC, NCL అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వయస్సు నిర్ధారణ కోసం మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్
లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్లో నమోదు చేసే డేట్ ఆఫ్ బర్త్ వివరాలు సర్టిఫికేట్స్లో ఉన్న వివరాలతో సరిపోవాలి. అప్లై చేసే ముందు ఏజ్ ఎలిజిబిలిటీను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఈ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు ఉన్న అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి అప్లికేషన్ ఫీ లేకపోవడం. జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, సెయింట్ కేటగిరీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులు అందరూ పూర్తిగా ఉచితంగా అప్లై చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, అప్లికేషన్ ఫీ లేదా ఎగ్జామినేషన్ ఫీ వంటి ఎటువంటి ఛార్జెస్ లేవు. చాలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఈ రిక్రూట్మెంట్ను పూర్తిగా ఫ్రీ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా నిర్వహిస్తోంది. దీనివల్ల ప్రతి అర్హత కలిగిన అభ్యర్థి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా అప్లై చేయవచ్చు. రిటన్ ఎగ్జామ్ కూడా లేకపోవడం మరో అదనపు ప్రయోజనం. అందువల్ల కెమికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఫ్రీ అప్లికేషన్ మరియు డైరెక్ట్ సెలెక్షన్ ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు అవసరమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫ్యాక్ట్ సంస్థ కొన్ని ప్రత్యేక ఇంజనీరింగ్ బ్రాంచెస్ ను మాత్రమే అర్హతగా పేర్కొంది. కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, పెట్రోలియం రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, అలాగే పాలిమర్ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. డిగ్రీ తప్పనిసరిగా యూజీసీ లేదా ఏఐసిటిఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుండి ఉండాలి. 5 year ఇంటిగ్రేటెడ్ బీఈ, బీటెక్ మరియు ఎంఈ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు కూడా ఈ రిక్రూట్మెంట్ కు అర్హులు. ఫ్యాక్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అంటే కాప్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులకు సెలక్షన్ సమయంలో అదనపు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి అప్లై చేసే ముందు మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలకు సరిపోతుందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. అర్హతలు పూర్తి చేస్తే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్యమైన శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ సంస్థ ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు కన్సాలిడేటెడ్ శాలరీ అందజేస్తుంది. ఎంట్రీ లెవెల్ రిక్రూట్మెంట్ అయినప్పటికీ పిఎస్యు సెక్టర్లో ఇది మంచి ప్రారంభ వేతనంగా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం విజయవంతంగా సేవలు అందించిన అభ్యర్థులకు 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. దీంతో ప్రతి సంవత్సరం శాలరీ కొంత పెరుగుతూ ఉంటుంది. అదనంగా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, లీవ్ బెనిఫిట్స్ మరియు టీఏడిఏ వంటి ప్రయోజనాలు కంపెనీ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంటాయి. కాంట్రాక్ట్ పీరియడ్ మొదట 2 సంవత్సరాలు ఉంటుంది. అభ్యర్థి పర్ఫార్మెన్స్ మరియు సంస్థ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ను మరో 2 సార్లు 1 సంవత్సరం చొప్పున పొడిగించే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తం గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ రిక్రూట్మెంట్ యొక్క ప్రధాన ప్రత్యేకత రిటన్ ఎగ్జామినేషన్ లేకపోవడం. సాధారణంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటిటివ్ ఎగ్జామ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. కానీ ఫ్యాక్ట్ ఇంజనీర్ కెమికల్ రిక్రూట్మెంట్లో అలాంటి పరీక్షలు ఏవీ లేవు. అభ్యర్థులు ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేదా రిటన్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. సెలెక్షన్ పూర్తిగా వాక్-ఇన్ సెలెక్షన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇది ముఖ్యంగా ఫ్రెషర్స్ మరియు కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేయని అభ్యర్థులకు మంచి అవకాశం. అయితే ఎగ్జామ్ లేకపోవడం వల్ల కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే సెలెక్షన్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ కండిషన్స్ పూర్తి చేసి అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా సిద్ధం చేసుకోవాలి. వాక్-ఇన్ రోజున అవసరమైన సర్టిఫికేట్స్ మరియు ప్రూఫ్స్ తో హాజరైతే సెలెక్షన్ ప్రాసెస్ సజావుగా పూర్తవుతుంది. ఈ రిక్రూట్మెంట్లో మొదటి దశ మ్యాండేటరీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే తదుపరి సెలెక్షన్ ప్రాసెస్ కు అర్హులు. ఆ తర్వాత వాక్-ఇన్ సెలెక్షన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ను సమర్పించాలి.
అనంతరం మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది. మెరిట్ ర్యాంకింగ్లో ఫ్యాక్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసి కాప్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ పాస్ అయిన ఇయర్ను పరిగణనలోకి తీసుకుంటారు. ఎర్లియర్ పాసింగ్ ఇయర్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ ఇద్దరు అభ్యర్థుల పరిస్థితి ఒకేలా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. చివరగా మెడికల్ ఫిట్నెస్ మరియు ఇతర ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. సెలెక్షన్ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థులు ఫ్యాక్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ కెరియర్ సెక్షన్లోకి వెళ్లి జాబ్ ఓపెనింగ్స్ విభాగంలో నోటిఫికేషన్ ను 03/2026ను ఓపెన్ చేయాలి. అనంతరం ఇవ్వబడిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ను పూర్తిగా ఫిల్ చేసి సిగ్నేచర్ చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను అతికించాలి. ఆ తర్వాత ఫామ్ను PDF ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కాన్ఫర్మేషన్ కాపీను భద్రపరచుకోవడం మంచిది. చివరగా వాక్-ఇన్ సెలెక్షన్ రోజున అవసరమైన అన్ని డాక్యుమెంట్స్తో వెన్యూకు హాజరు కావాలి. రిజిస్ట్రేషన్ చేయకుండా నేరుగా వాక్-ఇన్ కు వెళితే సెలెక్షన్ ప్రాసెస్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. వాక్-ఇన్ సెలెక్షన్ రోజున అభ్యర్థులు అన్ని డాక్యుమెంట్స్ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ మరియు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10 TH క్లాస్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్ మరియు సెమిస్టర్ మార్క్ షీట్స్ తీసుకెళ్లాలి. ఆధార్ రిడాక్టెడ్ లేదా ఇతర వాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అవసరం. రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందాలనుకునే అభ్యర్థులు కాస్ట్ సర్టిఫికేట్ లేదా EWS సర్టిఫికేట్ సమర్పించాలి. ఫ్యాక్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మరియు కాప్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాలి. ముఖ్యంగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా తప్పనిసరిగా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అధికారులు ప్రతి సర్టిఫికేట్ను పరిశీలిస్తారు. ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే క్యాండిడేచర్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే అన్ని డాక్యుమెంట్స్ను ఒక ఫైల్లో సక్రమంగా సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.